ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ యవనుడా, నీ యవన కాలమందు సంతోషించు, ఆనందించు, సుఖించు. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క చొప్పున, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించు అనేటువంటి ఒక ఫ్రీడాన్ని, ఒక స్వేచ్ఛను మరి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. కానీ స్వేచ్ఛ ఏ విధంగా ఉందో ఆ స్వేచ్ఛ వెనక ప్రమాదము కూడా అంతే రీతిగా ఉన్నది. కాబట్టి స్వేచ్ఛ ఉందని విచ్చలవిడిగా నువ్వు ప్రవర్తించావా? స్వేచ్ఛ ఉందని ఇష్టానుసారంగా నీ బ్రతుకును ఇష్టానుసారంగా పాడు చేసుకున్నావా? ఇదిగో దాని వెనక దేవుని యొక్క శిక్ష ఖచ్చితంగా ఉందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని భయభక్తులు కలిగి నీ జీవితాన్నికనైనా దేవునికి సమర్పించు.